రాజేశ్వరరావు గారు, జోహార్ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, జోహార్ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, చండ్ర రాజేశ్వరరావు గారు 32వ వర్ధంతిని జయప్రదం చేయండి. చండ్ర రాజేశ్వరరావు గారు 32వ వర్ధంతిని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతిని జయప్రదం చేయండి. చండ్ర రాజేశ్వరరావు భారతదేశ భూపోరాట యోధుడు, స్వాతంత్ర సమర పోరాట యోధుడు, పీడిత జన పేదల పెన్నిదైనటువంటి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు 32వ వర్ధంతి ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధిలో గల నగరంపాలెంలో పేద ప్రజలు అందరూ ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఆయన 1914 జూన్ 6వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టుక నల్లేరు మీద నడకలా సాగింది. పెద్ద ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ తన వాటాకు వచ్చినటువంటి భూమి సామాన్యులు ఎవరైతే ఉన్నారో దళితులు భూమి లేని భూక్తి కోసం ఆహారం లేక ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎకరం చొప్పున పంచిన దార్శనికుడు. దాదాపు 18 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ దేశంలో ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించి పేదలు సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అవగాహన చేసుకొని భారతదేశంలో వాటి పరిష్కారం కోసం కృషి చేసిన మహనీయుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. చండ్ర రాజేశ్వరరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత కోసం మహోన్నతగా కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన 1994 ఏప్రిల్ 9వ తేదీన 80 సంవత్సరాల నిండైన కమ్యూనిస్టు జీవితం గడిపి మరణించినటువంటి గొప్ప యోధుడు. ఆ యోధుడికి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడి ఆశయాలు కృషి చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో సమానత్వం వస్తుందని నమ్మినటువంటి సిపిఐ నాయకులుగా ప్రతిజ్ఞ చేసి ఆయన ఆశయాలు ప్రజలకు తీసుకెళ్లి ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తామని ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.